నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అపసవ్య కాలసర్పదోషం అంటే ఏంటి? కాలసర్పదోషం ప్రభావం ఎలా ఉండబోతుంది? అలాగే వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. అయితే ముందుగా ఈ అపసవ్య కాలసర్పదోషం అంటే ఏంటి, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మాట్లాడుకోబోయే ముందు మీరు ఇంతకు ముందు కూడా అనేక షోల్లో చెప్పారు విదేశాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని. ఇవాళ మనం చూస్తున్నాం వార్తల్లో ఆల్రెడీ అక్కడ ఉన్న చాలా మంది నష్టపోయారు కూడా. అంటే దీని ప్రభావం వల్లనే అలా జరుగుతుందా? 100% మీరు అన్నది కరెక్టే. మనకు ఈరోజు అంటే ఈ రోజు అని కాదు, మామూలుగా ఆల్రెడీ అపసవ్య కాల సర్పదోషం అనేది ఏర్పడింది. అపసవ్య కాల సర్పదోషం అంటే అత్యంత భయంకరమైనది. అంటే చీకటి అంటే అపసవ్యము అంటే చీకటి అనమాట. అంటే లెఫ్ట్ క్లాక్ అంటే ఎడం వైపు ప్రదక్షిణ చేయడం అన్నమాట. ఇంకా చెప్పాలంటే మనకు భక్తులు శివాలయంలో సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ టైప్లో జీవితం అనేది రిటర్న్ అంటే అపసవ్యకాల సర్పదోషము. సవ్యకాల సర్పదోషము అనేది సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు సవ్యకాల సర్పదోషం, దాన్ని రైట్ క్లాక్ అంటారు. అలాగే అపసవ్యకాల సర్పదోషం అనేది యాంటీ క్లాక్ అంటే ఎడం వైపు తిరగడం, అంటే చీకటి కష్టంతో కూడుకున్నది, నెగటివ్ అన్నమాట, యాంటీ క్లాక్ వైజ్గా. దీని ప్రకారంగా చూసుకుంటే మనము 7 గ్రహాలు వచ్చేసి మీనరాశిలో ఉండడం, రెండోది వచ్చేసి మీనలగ్నము సూర్యోదయంతో, మీనలగ్నము మీనరాశి, మీనలగ్నంలో 7 మంది గ్రహాలు, ఆపోజిట్లో కన్యారాశిలో కేతుగ్రహం. ఆ కేతుగ్రహం నుంచి మీనరాశి వరకు అన్ని ఖాళీనే, కాకపోతే మధ్యలో యముడు ఉన్నాడు. అయితే ఈ యముని యొక్క ప్రభావం కూడాను మకర రాశిలో యముడు ఉండడం వల్ల అపమృత్యు దోషం అనే దానికన్నా మృత్యు దోషం అని చెప్పాలి, మృత్యు ఘోష అని కూడా చెప్పాలి. అపసవ్యకాల సర్పదోషంలో రాహుకి కేతు తర్వాత రాహుకి మధ్యలో యముడు ఉండడం వల్ల అధికమైనటువంటి విదేశాలలో ప్రాణ నష్టాలు జరుగుతాయని ఆల్రెడీ ప్రతి ఛానల్లోనూ ప్రతి ప్రోగ్రాంలోనూ చెప్తూనే వస్తున్నాను. అలాగే భూకంపాలు అనేది విదేశాలకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ పాపాలు ఎక్కువ అన్నమాట. ఆ పాప ప్రక్షాళన చేసుకోవడం కోసమే ఈ యొక్క ఎక్కడైతే పాపం ఎక్కువ అధికంగా పెరిగిపోతుందో అక్కడ భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి 100%. అయితే దానివల్ల ప్రాణ నష్టం అధికంగా జరిగే అవకాశం ఉంది. అయితే మనం చూస్తున్నాము, అది బాధాకరమే, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. మానవ తప్పిదాలని చెప్పాలి, ప్రకృతి తప్పిదాలని చెప్పాలి, అన్ని రకాలుగా కానీ ఏది ఏమైనా ఆస్తి నష్టము ప్రాణ నష్టము 2 జరుగుతున్నాయి. ఇంకా కూడా అధికమైనటువంటి భూకంపాలు ఉన్నాయి విదేశాల్లో, అధికంగా ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది, ప్రాణ నష్టం కూడాను విదేశాల్లో ఎక్కువగానే ఉంది. మన భారతదేశానికి వచ్చిన డోకా ఏం లేదు, కానీ మన భారతదేశంలో కూడాను భూకంపాలు సునామీలు ఉన్నాయి, కానీ తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం ఏముండదు. ఒకవేళ ఉంటే ఆస్తి నష్టం జరగచ్చేమో, కానీ ప్రాణ నష్టం అనేది తీవ్రమైన నష్టం ఉండదు. అలాగే గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుంచి అరుణ కుమారి గారు. హలో. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? అది నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12/1979. 1979. టైం అండి? మంగళవారం 4 గంటల. సరే అండి, గురువు గారు చెప్తారు. హలో. నమస్తే గురుగారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? నా డేట్ ఆఫ్ బర్త్. వాయిస్ చిన్నగా ఉంది, ఏజ్ ఏమో పెద్దగా ఉంది. సరే పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ సిద్ధార్థి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టారమ్మా.
అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడాను బహుళ విధియ, అలాగే సోమవారం రాత్రి సూర్యోదయం అవుతే, సూర్యుడు ఉదయిస్తే మంగళవారం అవుతుంది. ఇంకా సూర్యోదయం కాలేదు కాబట్టి సోమవారం రాత్రి తెల్లవారుజామున. అలాగే మీరు పుట్టినటువంటి నక్షత్రం కూడాను పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదము. అలాగే జన్మనామం వచ్చేసి భూదేవి. ఏం పేరు పెట్టుకున్నారమ్మా? అరుణకుమారి అని సరే, పర్వాలేదు. అయితే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక ప్రకారంగా వివాహ విషయంలోనూ నష్టాలు జరిగినట్టు తెలుస్తుంది. ఏమైందమ్మా? అవునండి. అదే ఏం జరిగింది? మ్యారేజ్ అయిన తర్వాత ఏది బాగాలేదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళ వల్ల కూడా ఏం లేదు. వాళ్ళ వల్ల కూడా బాధ తప్ప ఏం లేదు. ఇప్పుడు వాళ్ళతో నేను లేనండి, పిల్లలతో. విడిపోయారా? విడిపోయిందండి. ప్రస్తుతం నాకంటూ ఏమి లేకుండా వదిలేసారండి. పర్వాలేదమ్మా, ఇక్కడ అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ కాకపోతే మీ నోటి నుంచి వినాలి. నేను చెప్పి నాకే విసుకొస్తుంది అన్నమాట. ఎందుకు విసుకొస్తుందంటే ఇవన్నీ ముందు చెప్తే ఎవరు వినడం లేదమ్మా. ఎవరికైనా దెబ్బ తగిలిన తర్వాతనే అప్పుడు ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి దానికి మనం ఏమి చేయలేం, బాధ్యులం కాదు. అంటే మీ ఒక విషయం అని కాదు, జరగబోయేటి ప్రతి ఒక్కరి విషయంలో కూడా కరెక్ట్గా చెప్పే వాళ్లకు దానికి తగిన పరిష్కారం చేసుకునే వాళ్ళ యొక్క జీవితాన్ని సంతోషమయంగాను ఆనందంగాను చక్కని కాపురాన్ని కొనసాగించుకోవాల్సిన సమయంలో నష్టాలని సవి చూడడం అంటే ఇప్పుడు ఆ సమస్య పడిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ, ఆ కష్టాలు, ఆ నష్టాలు. సరే, ఇప్పటికైనా సరే మీ ఒక జాతకాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని దానికి తగినటువంటి కరెక్ట్ అయినటువంటి పరిహార మార్గాలు దొరుకుతాయి. ఆ పరిహార మార్గాల్ని దానికి తగినట్టు పరిష్కారం చేసుకుంటే మిగతా లైఫ్ అన్నా కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందమ్మా. అలా చేసుకోండి, బాగుంటుంది. శుభం. అలాగే మరో కాల్ ఉన్నారండి, ధర్మవరం నుంచి స్వాతి గారు. హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 25, ఏప్రిల్ 25, 1995 మేడం. 95. టైం అండి? రాత్రి 8:15 PM మేడం. ఓకే అండి. ఓకే. హలో, చెప్పండి స్వామి. బాగున్నారా? ఆనంద్ స్వామి. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ యువనామ సంవత్సరం చైత్ర మాసంలో పుట్టారు. అలాగే ఏకాదశి మంగళవారము పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టారు. జన్మనామం వచ్చేసి దివ్య దీప అని పెట్టాలి. ఏం పేరు పెట్టుకున్నారు? స్వాతి అని పెట్టుకున్నారా? పర్వాలేదు, అది స్వాతి పేరు మీద స్వాతి నక్షత్రం వస్తుంది, కానీ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదం కదా, సో అక్షరం మీద వస్తుందండి. పర్వాలేదులేండి, సరిపోయింది. అయితే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక ప్రకారంగా కాస్త వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఏదన్నా పరిహారం చేసుకోండి. ఇదివరకు ఏమన్నా చూపించుకొని ఏదైనా పరిష్కారం చేసుకున్నారా? సరే, అయితే పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే మామూలుగా ఏదంటే అది చెప్పకూడదు మనము. పూర్తిగా జాతకాన్ని అంతా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి పరిహారం చేసుకోండి. దానికి తగినట్టుగా కరెక్ట్గా పరిహారం చేసుకుంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది, నష్టపోకుండా ఉంటారు. వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అన్ని విధాలా కూడా చక్కగా బాగా కలిసి వస్తుంది. అది మీరు పర్సనల్గా తెలుసుకుంటే బాగుంటుంది. అని మనం లైవ్లో చెప్పడానికి సమయం సరిపోదు. అలాగే అన్ని విషయాలు కూడా లైవ్లో మాట్లాడుకోకూడదు కూడానండి. సరేనండి, శుభం. అలాగే మరో కాల్ ఉన్నారండి, కడప నుంచి సుబ్బయ్య గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, పాప 23/11/11 ఏంటండి, మళ్ళీ చెప్పండి. 11/11 April.
సంవత్సరం ఏంటి? 23 సంవత్సరం మేడం. 23. ఆ, ఓకేనండి. టైము? టైం 3 మేడం. మధ్యాహ్నం 3 గంటలకా అండి? మేడం. ఓకేనండి. 2023 నెల నమస్కారం గురుగారు. 11 డేట్ 11వ నెల నవంబర్. నవంబర్ 11వ తారీఖు అన్ననా? అవును స్వామి. సరే 11, 23. 23 పర్వాలేదు. శనివారం రోజు పుట్టిందా? అవును స్వామి. ఎన్ని గంటలకు అన్నారు? మధ్యాహ్నం 3. 3 గంటల మేడం మధ్యాహ్నం. సరే నాన్న. అమ్మాయి పుట్టింది శ్రీ శోభకృతనామ సంవత్సరం ఆశ్వేజ మాసంలో పుట్టింది. గురుగారు. అలాగే ఆ రోజు శని త్రయోదశి, శనివారము, అలాగే అది నరక చతుర్దశి కూడాను. గురుగారు. దీపావళి ముందు రోజు కదా? అవును స్వామి. అవును స్వామి. పర్వాలేదు. చిత్తా నక్షత్రము 3వ పాదము తులారాశిలో పుట్టింది. జన్మనామము రాజేశ్వరి అని పెట్టాలి, అంటే రా మీద పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? మామూలుగా దీపిక పెట్టాను స్వామి. సరే పర్వాలేదు. అమ్మాయి జాతక ప్రకారంగా అమ్మాయికి ఆరోగ్య విషయంలోనూ అలాగే వివాహ విషయంలోనూ సమస్యలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్నప్పుడన్నా రావాలి, లేదంటే పెరిగే కొద్దీ పెద్ద అయిన తర్వాత పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపర నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వివాహ విషయంలో కూడా అమ్మాయి ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకుంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పర్వాలేదు. అప్పుడు కథ అప్పుడు జాగ్రత్త పడదులేండి, తొందర ఏం లేదు కదా. ఈ రెండే తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది నాన్న. ఏమిటి అమ్మాయి విషయం మీరు ఏమి అడిగి తెలుసుకోవాలనుకున్నారు? అదే గురుగారు, టైం కదా కనుక్కున్నామని. పర్వాలేదులేండి. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే రేపు బుధవారం నుంచి తిరుపతిలో ఉంటాను, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్లో అక్కడ ఉంటాను. వచ్చి కలవచ్చు, పూర్తిగా తెలుసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి ఇది కాదు, పర్సనల్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటుంది, వాటికి చేసి వచ్చి కలవండి. సరేనా? శుభం. మరో కాల్ ఉన్నారు, ఏలూరు నుంచి మనీషా గారు. హలో హలో చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నేను ఏంటండి? హలో చెప్పండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ పాపది. మా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 15. మా పాప 10 years. ఆగస్టు 15, 2015. 2017. ఓకే. టైం అండి? టైం అండి 40 అండి. 6:40 కూర్చుందండి. ఓకే సరేనండి. హలో హలో. గురువారం రోజు పుట్టిందమ్మా? ఏ వారం? శనివారం అండి. శనివారం. ఆగస్టు 17 అన్నారు కదా, 15 17? 15 అండి. 15th. మరి మంగళవారం వస్తుంది. ఆగస్టు 15. అవునమ్మా. సంవత్సరం 2015 అండి. 15. మీకు చెప్పడం సరిగ్గా చెప్పడం లేదు, మీరు వాయిస్ వచ్చేసి మీకు కట్ అవుతూ వస్తుంది. ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఏలూరే కానీ ఆగస్టు 10. ఓకేనండి, అర్థమైంది. గురువు గారు చూసి చెప్తారు మీకు. మాటలు కట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సరే పర్వాలేదు. అమ్మాయి పుట్టింది శ్రీ మన్మథనామ సంవత్సరం, అలాగే శ్రావణ మాసంలో పుట్టింది. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా తను అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి శనివారం రోజు పుట్టింది. మకా నక్షత్రంలో పుట్టిందమ్మా. అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి శాంతి అన్న చేయించారా? చేయించామండి. సరే పర్వాలేదమ్మా. తర్వాత మళ్ళీ అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత వివాహం చేయకముందే అమ్మాయికి మళ్ళీ చూపించి పరిష్కారం చేసి, అంటే ఏదైనా శాంతి చేసి ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండమ్మా. మంచి సంబంధం దొరుకుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత ఏ నష్టాలు లేకుండా తన జీవితం బాగుంటుంది. అలా చేయకుండా వివాహం చేసినట్టయితే అన్ని నష్టాలే ఉన్నాయమ్మా అమ్మాయి యొక్క మ్యారేజ్ జీవితంలో.
కాబట్టి ముందు జాగ్రత్త పడండి. ఇప్పుడు కాదులేండి, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత మీరు వివాహం చేయాలనుకున్నప్పుడు చూసుకొని చేయండి, బాగుంటుంది. శుభం. అలాగే మరో కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, రంగబాలు గారు. హలో హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో హలో, చెప్పండి. హలో రంగబాలు అండి పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వార్త డేట్ ఆఫ్ బర్త్ 1988 జూలై 8 రోజు పుట్టారు. జూలై 8, 98. 1988. 88. టైం అండి? టైం ఉదయం 9:30 అండి. ఓకేనండి, చెప్తారు గురువుగారు. 1988 జూలై 8వ తారీఖు. సరేనండి. మీ వారు పుట్టినటువంటి తెలుగు సంవత్సరము శ్రీ విభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసంలో పుట్టారు. తను పుట్టిన తిథి వచ్చేసి బహుళ దశమి శుక్రవారము. అలాగే ఉదయం వచ్చేసి 11:30 వరకు లోపల పుట్టినట్టు అయితే అశ్విని నక్షత్రం. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 9:30 అండి ఉదయం. ఉదయం. అశ్విని నక్షత్రం 4వ పాదము మేషరాశిలో పుట్టారు. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తనకు చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏం చేస్తున్నారు మీ వారు? మా వారు జాబ్ అండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఉండే, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు. ఓకేనమ్మా, పర్వాలేదు. తను కొద్దిగా ఆటంకాలు ఉన్నాయి. వీలైనంత వరకు పంచముఖ ఆంజనేయ స్వామిని మంగళవారం ఒక 9 వారాలు గుడికి వెళ్ళి ఆ స్వామి వారికి సింధూరం కానీ లేదంటే తమలపాకులతోటి అర్చన కానీ చేయించమనండి. మంచి ఉద్యోగం వస్తుంది, లేదా ఇంకా విదేశీయాన యోగ అవకాశం కూడా కలుగుతుందమ్మా. స్థిరపడతారు. శుభం. అలాగేనండి, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ అపసవ్య కాలసర్ప దోషం గురించి. అంటే దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? మంచి విషయమే. అది వచ్చేసి అపసవ్య కాలసర్ప దోషం అనేది ప్రపంచానికంతా కూడా ఒక నెగిటివ్ అంటే ఎంత చేసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. అయితే ఓవరాల్గా వచ్చేసి వ్యక్తిగతంగా పర్సనల్గా కన్నా కూడా, అంటే ఒక్కొక్క రాశి వారికి ఇలాగుంటుందనే దానికన్నా కూడా ఓవరాల్గా తీసుకుంటే మీన లగ్నంలో ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి, ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కానీ లేదంటే విదేశాలకు కానీ భారీ నష్టాలు అయితే ఉన్నాయి. ఓకేనండి, ఇంకా మనం మాట్లాడుకుందాం. మరో కాలర్ ఉన్నారు, చిత్తూరు నుంచి శివశంకర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, ఏం చెప్పాలి మేడం? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాతకం నా గురించి మేడం. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తా మేడం, చెప్పండి. 2వ తేదీ 1వ నెల 2009 మేడం. 1వ నెల, సంవత్సరం ఏంటి? చెప్తా మేడం. హలో, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. 2009 ఏమో. సంవత్సరం ఏంటి? 2009 మేడం. ఓకే, నెల 1వ నెల 2వ తారీఖు. సరే మేడం. హలో, 2009 మేడం. ఓకేనండి, 1వ నెల 2వ తారీఖు. హలో, రే నాన్న, నమస్కారం స్వామి. బాగున్నావా? బాగున్నాను స్వామి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ స్వామి. ఫస్ట్ ఇయరా? సరే, పర్వాలేదు. నువ్వు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ సర్వధారినామ సంవత్సరం పుష్యమాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి శుద్ధ షష్ఠి శుక్రవారము. తర్వాత పూర్వభాద్ర నక్షత్రము, కుంభరాశిలో పుట్టావు. నువ్వు పుట్టినటువంటి సమయాన్ని బట్టి నీ జాతక ప్రకారంగా మంచి ఉన్నత విద్య, అలాగే మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. విదేశాల్లో కూడా స్థిరపడతావు ఉద్యోగపరంగా. బాగా చక్కగా చదువుకో. ఇంకా కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తిరుపతిలో ఉంటాను రేపు బుధవారం నుండి ఆదివారం వరకు కూడాను. వచ్చి పూర్తిగా తెలుసుకోవచ్చు. నీకు జాతకం బుక్ కూడా ఇస్తాను.
దాని ప్రకారంగా నువ్వు ఏదైనా చిన్న చిన్న రెమెడీ చేసుకుంటూ పోతే ఎక్కడ ఆటంకం లేకుండా నువ్వు అనుకున్న దానికి అనుకున్న స్థాయికి స్థిరపడతావు నాన్న, మంచి జరుగుతుంది. శుభం. మరో కాల్ ఉన్నారండి. మానస గారు, హలో. హలో అండి. హలో, చెప్పండి అమ్మా. హలో గురువు గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 1, 2022. ఫిబ్రవరి 1, 2022. ఓకేనండి. టైమ్ సాయంత్రం 6:30. ఓకేనండి, చెప్తారు గురువు గారు. ఫిబ్రవరి 1, 2022. సమయం అమ్మా? సాయంత్రం 6:03. అదే సాయంత్రమా? సార్. సరేనమ్మా. మీ అబ్బాయా? అబ్బాయి సార్. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘమాసంలో పుట్టాడు. అమావాస్య మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది, మంగళవారం ఆ రోజు. శ్రవణ నక్షత్రం మకర రాశిలో పుట్టాడు. అబ్బాయికి పేరేం పెట్టారు? జయాంష్ రెడ్డి. జన్మనామమే పెట్టారు, పర్వాలేదు. అయితే అబ్బాయి జాతక ప్రకారంగా ఇప్పుడేం ఇబ్బంది లేదు, కానీ వివాహ విషయంలో వాడి ఇష్ట ప్రకారంగా వివాహం చేసుకుంటాడు. నువ్వు కోడల్ని ఏమి ఎతకాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఫ్యూచర్లో నష్టాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అంటే ఇప్పుడేం కాదులేండి, ఒక 30 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో భారీ నష్టాలు ఉన్నాయి. అయితే మీరు దానికి సంబంధించి ఇప్పుడేం కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదైనా పరిష్కారం చేయించండి, పూర్తిగా తెలుసుకొని. ఆ నష్టం లేకుండా పోతుంది ముందే. చాలామంది ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెంది బాగా సంపాదించుకొని మళ్ళీ అంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అదంతా గ్రహస్థితి రీత్యా జరుగుతూ ఉంటుంది. అందుకనేసి ఆ నష్టపోకుండా మనం జీవితం అంతా కూడా ఎప్పటికీ ఒకే స్థాయిలో స్థిరపడ్డం, అంటే ఉన్నత స్థానంలో స్థిరపడాలంటే దానికి తగిన పరిహారం చేసుకుంటే అబ్బాయి ఆర్థిక పరంగా ఎటువంటి నష్టాలు లేకుండా స్థిరపడతాడు. మిగతా విషయాల్లో బాగుందమ్మా, చదువు, ఉద్యోగము, అన్ని విషయాల్లో బాగుందమ్మా. వాయిస్ కట్ అవుతూ వస్తుందమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి. బాగా చేస్తాడు, మాట విన్నాడు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఖమ్మం సార్. ఓకే, ఖమ్మమా. దానికి ఏం చేస్తారంటే సింపుల్ రెమెడీ చెప్తాను. పుట్టమన్ను తెచ్చుకోండి, గుళ్ళో పూజ జరుగుతున్న పుట్టమట్టి, అది తీసుకొచ్చుకొని నెయ్యి కానీ తేనె కానీ కలిపి అబ్బాయికి నుదిటిన పనుకునేటప్పుడు బొట్టు పెట్టండి, లేదంటే బొడ్డు చుట్టూ కూడా పెట్టండి. అది కాస్త ఏదైనా మార్పులు వస్తాయి, మంచి మార్పు వస్తుందమ్మా. లేదంటే ఇంకా కూడా పూర్తిగా జాతకానంతా చూసుకొని తెలుసుకొని దానికి ఏదన్నా బాలారిష్ట దోషాలు ఉంటాయి, పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు పరిష్కారం చేసుకుంటే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా తెలుసుకోండి. దానికి కరెక్ట్ అయినటువంటి పరిష్కార మార్గం చెప్తాను. తన భవిష్యత్తు అంతా కూడా తెలుసుకోవచ్చు. ఆ పరిష్కారం చేసుకున్నట్టయితే ఏమి ఇబ్బంది ఉండదు, అబ్బాయికి బాగుంటుంది. శుభం. గురుగారు, అంటే ఇప్పుడు ఈ దోష ప్రభావం అన్నది అందరి మీద ఉంటుందా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఓన్లీ ఆ మీన రాశి మీన లగ్నంలో ఉన్న వాళ్ళకే ఉంటుందా? అందరికీ ఉంటుంది, అందరికీ కూడా ఉంటుంది. కానీ దాని ఒక స్థాయిని కూడా చూసుకోవాలి మనం. డిగ్రీస్ అంటాము. అంటే ఇప్పుడు మనం సూర్యుడు ఉదయం 6 గంటలకి సూర్యుడే, గంటకి సూర్యుడే మార్పు చెందుతూ వస్తాడు. మధ్యాహ్నం 1 గంటకి కూడా సూర్యుడే. ఉదయం సూర్యుడే, మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడే కదా, వ్యత్యాసాలు ఉంటాయి కదా. ఆ విధంగా ఈ యొక్క ప్రభావం ఏంటంటే కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు ఉంటాయి, కొన్ని రాశుల వారికి కొంతవరకు అప్ అండ్ డౌన్లు, అంటే కొద్ది రోజులు మళ్ళీ బాగుంటుంది, కొద్ది రోజులు మళ్ళీ ఇబ్బందులు. దాని ప్రభావం అనేది కొంతమేరే ఉంటుందన్నమాట. కానీ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మాత్రం భూకంపాలు సంభవించడం అధికంగా అంటే మామూలుగా ఈ సంవత్సరం ఎక్కువ సార్లు భూకంపాలు సంభవించడం, అలాగే సునామీలు కూడాను అధిక సంఖ్యలో కూడా అంటే ఎక్కువ శాతం సంభవించడం అనేది వాటి వల్ల ప్రపంచం ఓవరాల్గా తీసుకుంటే అధిక నష్టాలు ఉన్నాయి. అది కూడా విదేశాలలోనే ఎక్కువగా భారీ నష్టాలు ఉన్నాయి. మనకు కూడా ఉంటాయి, కానీ అంత భయంకరమైన తీవ్రమైన నష్టాలు అయితే ఉండవు, కానీ ఉండడం మాత్రం ఉన్నాయి మనకు కూడాను. అలాగే గురుగారు, చాలా మంది భయపడుతూ ఉన్నట్లుగా మనకైతే దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.
ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.